పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు రామ్జీ ఆయుర్వేద, కాకినాడ. ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి విషయాల గురించి మనం ప్రతి ఎపిసోడ్లో కూడా తెలుసుకుంటూ ఉన్నాం. ఈనాటి మన ఎపిసోడులో పెద్దవాళ్ళలో సాధారణంగా వచ్చేటువంటి అల్జీమర్స్కి సంబంధించినటువంటి, అంటే మతిమరుపుకు సంబంధించినటువంటి ఒక రోగానికి సంబంధించి సిద్ధ వైద్యంలో ఎటువంటి చికిత్సలు ఉన్నాయో మనకి ఈరోజు మన ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందాం. దీనికన్నా ముందుగా సిద్ధులకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సాధారణంగా సిద్ధ వైద్యంలో సిద్ధులు మూలికల్ని సంగ్రహించేటప్పుడు చాలా నీతి నియమాలతో వాళ్ళు ఆ మూలికలను సంగ్రహిస్తూ ఉంటారు. మామూలుగా అందరూ చెప్పుకున్నట్లుగా లేదా అందరికీ తెలిసినట్టుగా కాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతులు మనకి సిద్ధ వైద్యంలో సిద్ధులు మూలికలు సేకరించేటప్పుడు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి మూలికల్ని లేదా ఔషధుల్ని ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అనేటువంటివి చాలా సుస్పష్టంగా సిద్ధ వైద్యంలో ఉంటుంది. ఈ మధ్య మార్కెట్లలో మనకి ఏదైనా మూలిక పౌడర్ కావాలనుకోండి, వాళ్ళు ఆ మూలిక తీసుకొచ్చి పౌడర్ చేసి మనకి ఇస్తారు. కానీ ఫలితం అనేటువంటిది ఎంతవరకు ఉంటుందో మనకి ఆ మందు వాడినప్పుడు తెలుస్తుంది. అదేవిధంగా మనము ఒక ఆహార పదార్థాన్ని నియమిత స్థితిలో ఉండినప్పుడు ఎలాగుంటుంది, ఏదో అటు ఇటు తిరిగి వచ్చి తయారు చేసినటువంటి ఆహారం ఏ విధంగా ఉంటుందో ఆహారాన్ని ఆస్వాదించిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. అదేవిధంగా ద్రవ్యము ఒకటే అయినప్పటికీ లేదా మూలిక ఒకటే అయినప్పటికీ మూలికలో ఉండేటువంటి దివ్య గుణాలు ఆ మూలికని పొగడము లేదా ఉపాసన చెప్పడము లేదా బలమైనటువంటి తిథి వార నక్షత్ర యోగ కరణాలలో సంగ్రహించటము, అంటే పంచాంగ శుద్ధిని చూసుకుని మూలిక అనేటువంటి దాన్ని గ్రహించాలని మొట్టమొదటిసారిగా మనకి సిద్ధ వైద్యంలో చెప్పబడింది. ఇలాంటి విధానము ఆయుర్వేద వైద్య గ్రంథాలలో కూడా చెప్పబడింది. ఉదాహరణకి అధర్ణ వేదంలో ఉండేటువంటి కొన్ని మూలికలు మనకి సోమలతకు కానీ లేకపోతే అప్సరా అనేటువంటి పేరుకు కలిగినటువంటి మూలిక కానీ భావంచాలకు సంబంధించిన మూలికల్లో కానీ, అంటే అనేక రకాలైనటువంటి మూలికల గురించి దాదాపు 36-37 రకాల మూలికలు అధర్ణ వేదంలో చెప్పబడినటువంటి ప్రతి మూలికకి కూడా ప్రత్యేకమైనటువంటి ఉపాసనాది కార్యక్రమాలు, ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని చెప్పడం జరిగింది. ఈ మంత్రం చెప్పి ఆ మూలిక గనక ఉపాసన చెప్పినప్పుడు ఆ మొక్కలో ఉండేటువంటి దివ్య గుణకర్మలు అనేటువంటివి ప్రస్ఫుటంగా వచ్చి ఆ మూలిక చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అంటే ఒక వ్యక్తిని పరిపూర్ణ స్థితిలో తీసుకువెళ్ళిన తర్వాత అతను ఏ పనైనా ఎలాగైతే చేయగలుగుతాడో అదేవిధంగా ఒక మూలిక, అంటే దాదాపుగా ఒక జీవితో సమానమైనటువంటి స్థితి కలిగినటువంటి మూలిక, అంటే మూలిక జీవం ఉన్నదే, మనిషి జీవం ఉన్నదే. ఆ మూలికని పరిపూర్ణమైనటువంటి గుణకర్మలు ప్రేరేపించిన తర్వాత ఆ మూలిక యొక్క సంగ్రహణ చేసినప్పుడు ఆ మూలిక యొక్క గొప్పతనము, దానివల్ల ఆ రోగం తగ్గడం అనేటువంటిది జరుగుతూ ఉందని సిద్ధులు నమ్మి దాన్ని అవపోసన పట్టి ఉపాసన చేసి ఉన్నారు. అయితే మంత్రాలు అంటే అదేదో అత్యద్భుతమైనటువంటి ప్రక్రియలు కాదు. అధర్ణ వేదం లాంటి మంత్రాలలో వాళ్ళు చెప్పినవి ఏమిటంటే ఆ మూలికని వారు పొగిడేవారు అన్నమాట. అంటే నువ్వు పలానా టైంలో ఇలా చేసావు, నువ్వు చాలా గొప్పదానివి, అలాగే ఇప్పుడు మాకు ఈ పనికి అవసరమై ఉన్నా కాబట్టి నేను నిన్ను తీసుకుంటున్నాను, నువ్వు కూడా ఆ వ్యాధిని తగ్గించడానికి అవసరమైనటువంటి స్థితి కల్పించు, అలాంటి స్తోత్రాలు లేదా మంత్రాలు మాత్రమే మనకి సిద్ధులు చెప్పడం జరిగింది. అంటే మంత్రము అంటే మరణాతిథి త్రాయితే మంత్ర అనేటువంటి అర్థంలో తీసుకోకుండా ఇక్కడ
మంత్రము అంటే ఆ మూలిక యొక్క గొప్పతనాన్ని ద్విగుణీకృతం చేసేటువంటి ఒక చర్య కింద మనం భావించాలి. అయితే మూలిక తీసుకునేటప్పుడు ఆ మూలిక యొక్క గుణ కర్మ ప్రభావాలను అనుసరించి ఉదయం తీసుకోవాలా, మధ్యాహ్నం తీసుకోవాలా, సాయంత్రం తీసుకోవాలా, అర్ధరాత్రి తీసుకోవాలా అనేటువంటి నియమాలు కూడా ఉన్నాయి. ఎందుకనంటే ఒక్కొక్క మూలికకి ఒక్కొక్క రకమైన గుణము ఒక్కొక్క టైంలో ఉంటుంది. ఉదాహరణకి మనందరికీ తెలుసు, మొక్కలు సూర్యరశ్మిని తీసుకుని పిండి పదార్థాలు తయారు చేసుకుంటాయని. మరి అయ్యే మొక్కలు సూర్యరశ్మి లేని టైంలో ఆ పిండి పదార్థాలను ఉపయోగించుకుని ఆ శక్తితో తన యొక్క జీవనాన్ని గడుపుతాయి. మరి ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు పిండి పదార్థాలు తయారు చేసుకునేటువంటి మొక్కలు రాత్రులు ఏం చేస్తున్నాయి? ఆ పిండి పదార్థాలు ఉపయోగించుకుని అవి బతుకుతున్నాయి కదా. అదేవిధంగా మోడర్న్ సైన్స్లో ఏమని చెప్తాము? ఆక్షీకరణము, క్షయకరణము, కాంతి చర్య, నిష్కాంతి చర్య, ఈ పేర్లతో పిలుస్తూ ఉంటారు. అంటే మొదటి చర్యకి రెండో చర్య పరస్పరం విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి సిద్ధ వైద్యంలో తాంత్రిక కర్మలు అనేటువంటివి కొన్ని ఉంటూ ఉంటాయి. ఈ తాంత్రిక కర్మలలో తాంత్రికమైనటువంటి విషయాలలో ఉదాహరణకి మనకి విద్వేషణ కానీ, ఉచ్చాటన కానీ, మారణ కానీ, ఇటువంటి కొన్ని కర్మలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ తంత్రాలలో వాడేటువంటి మూలికలకి ప్రస్ఫుటమైనటువంటి తిథి వార నక్షత్ర యోగ కరణాలు అనేటువంటివి సుస్పష్టంగా పాటించవలసి ఉంటుంది. కానీ చాలామందికి ఇవేమీ తెలియకుండా ఆ మూలికను సంగ్రహించిన తర్వాత దాన్ని వాడుకోవడం వల్ల పరిపూర్ణమైనటువంటి దాని యొక్క ఉపయోగాన్ని వాళ్ళు అవలంబించలేకుండా ఉంటారు. కాబట్టి సిద్ధ వైద్యం చేసేవారి యొక్క గొప్పతనం ఏమిటంటే ఏదో ఒక దేవీ దేవత యొక్క ఉపాసన లేదా గురువు యొక్క ఉపాసన అనేటువంటిది విధిగా ఉండటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి సిద్ధ వైద్యము అనేటువంటిది కేవలము ఒక ప్రక్రియ కింద చూడకుండా ప్రకృతిని అర్థం చేసుకునేటువంటి లేదా ప్రకృతితో మమేకమైనటువంటి స్థితిని జీవుల మధ్య సమన్వయం కల్పించేటువంటి ఒక గొప్పదైనటువంటి ఒక కళ కింద, విద్య కింద కనుక మనం చూడగలిగితే సిద్ధ వైద్యంలో సర్వరోగాలు తగ్గుతాయి అనేటువంటి మాట అక్షర సత్యం. మనందరికీ తెలుసు, మొక్కలు సూర్యరశ్మిని తీసుకుని పిండి పదార్థాలు తయారు చేసుకుంటాయని. మరి అయ్యే మొక్కలు సూర్యరశ్మి లేని టైంలో ఆ పిండి పదార్థాలను ఉపయోగించుకుని ఆ శక్తితో తన యొక్క జీవనాన్ని గడుపుతాయి. మరి ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు పిండి పదార్థాలు తయారు చేసుకునేటువంటి మొక్కలు రాత్రులు ఏం చేస్తున్నాయి? ఆ పిండి పదార్థాలు ఉపయోగించుకుని అవి బతుకుతున్నాయి కదా. అదేవిధంగా మోడర్న్ సైన్స్లో ఏమని చెప్తాము? ఆక్షీకరణము, క్షయకరణము, కాంతి చర్య, నిష్కాంతి చర్య, ఈ పేర్లతో పిలుస్తూ ఉంటారు. అంటే మొదటి చర్యకి రెండో చర్య పరస్పరం విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి సిద్ధ వైద్యంలో తాంత్రిక కర్మలు అనేటువంటివి కొన్ని ఉంటూ ఉంటాయి. ఈ తాంత్రిక కర్మలలో తాంత్రికమైనటువంటి విషయాలలో ఉదాహరణకి మనకి విద్వేషణ కానీ, ఉచ్చాటన కానీ, మారణ కానీ, ఇటువంటి కొన్ని కర్మలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ తంత్రాలలో వాడేటువంటి మూలికలకి ప్రస్ఫుటమైనటువంటి తిథి వార నక్షత్ర యోగ కరణాలు అనేటువంటివి సుస్పష్టంగా పాటించవలసి ఉంటుంది. కానీ చాలామందికి ఇవేమీ తెలియకుండా ఆ మూలికను సంగ్రహించిన తర్వాత దాన్ని వాడుకోవడం వల్ల పరిపూర్ణమైనటువంటి దాని యొక్క ఉపయోగాన్ని వాళ్ళు అవలంబించలేకుండా ఉంటారు. కాబట్టి సిద్ధ వైద్యం చేసేవారి యొక్క గొప్పతనం ఏమిటంటే ఏదో ఒక దేవీ దేవత యొక్క ఉపాసన లేదా గురువు యొక్క ఉపాసన అనేటువంటిది విధిగా ఉండటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి సిద్ధ వైద్యము అనేటువంటిది కేవలము ఒక ప్రక్రియ కింద చూడకుండా ప్రకృతిని అర్థం చేసుకునేటువంటి లేదా ప్రకృతితో మమేకమైనటువంటి స్థితిని జీవుల మధ్య సమన్వయం కల్పించేటువంటి ఒక గొప్పదైనటువంటి ఒక కళ కింద, విద్య కింద కనుక మనం చూడగలిగితే సిద్ధ వైద్యంలో సర్వరోగాలు తగ్గుతాయి అనేటువంటి మాట అక్షర సత్యం.
సిద్ధ వైద్యంలో సిద్ధులు ఒక్కొక్కరు వారి యొక్క గురువు యొక్క అనుగ్రహాన్ని బట్టి లేదా ఆ గురువు చెప్పినటువంటి మంత్ర తంత్ర కర్మల ద్వారా వారు ఆ మూలికలను సంగ్రహించి ఆ మూలికలలో ఏ భాగాన్ని ఎప్పుడు ఎలా వాడాలో కూడా ఆ గురువుగారు చెప్తూ ఉంటారు. ఒక మూలిక యొక్క విశేషం గురించి మనం చెప్పుకుందాం. ఉదాహరణకి ఉత్తరేణి మూలిక ఉందనుకోండి. ఉత్తరేణి మూలిక అంటే సంస్కృతం దీన్ని అపామార్గ అని పిలుస్తారు. అపామార్గ అంటే అర్థం ఏమిటంటే నడిచేటువంటి దారిలో అడ్డంగా ఉండేటువంటిది, లేదా అపామార్గ ఇది అపామార్గ అంటే అర్థం ఏమిటంటే పితృదేవతల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క స్థితిలో ఆ వెళ్ళేటువంటి దోవని క్లియర్ చేసేటువంటిది లేదా అడ్డంకులను తొలగించేటువంటిది, దీన్ని అపామార్గ అని పిలుస్తుంటారు. ఈ ఉత్తరేణి మొక్క యొక్క గొప్పతనం ఏమిటంటే ఏదైనా మనకి సంశయం ఏర్పడింది అనుకోండి, అంటే పని అవుతుందా అవదా అనేటువంటి సంశయంతో కనుక బయటికి వెళ్తున్నాం అనుకోండి, అలా వెళ్తున్నప్పుడు ఉత్తరేణి మొక్క దగ్గరికి వెళ్ళి ముందుగా దానికి నమస్కారం చేయాలి. ఎప్పుడు ఆదివారం కానీ లక్షవారం కానీ, లక్షవారం అంటే గురువారం కానీ నమస్కారం చేసి, ఏమని నమస్కారం చేయాలి అంటే దేవుడికి ప్రత్యేకంగా భాష అంటూ ఏమీ లేదు. హిందూ సంస్కృతి సంప్రదాయాలలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆ భాష మంత్రతంత్రాలు అనేటువంటివి ఉన్నాయి. కానీ దేవుడి విషయంగా దేవుడికి ఏ భాష అంటే ఎవరో చెప్పలేరు. కానీ దేవుడికి ఒక భాష ఉంటుంది. అదేమిటంటే ఫీలింగ్ ఈజ్ లాంగ్వేజ్ ఆఫ్ గాడ్. అంటే దేవునికి కావలసింది అంటే మన యొక్క ఆర్తి, మన యొక్క ఆవేదన. దీన్ని ఆ దైవత్వం కలిగినటువంటి స్థితి ఏదైతే ఉందో, మనకి అన్నీ సమకూర్చగలిగేటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితికి అది చేరి అటువంటి ఫలాలు, అంటే మంచి ఫలాలు కోరుకుంటే మంచి ఫలాలు, చెడు ఫలాలు కోరుకుంటే చెడు ఫలాలు ఇచ్చేటువంటి స్థితి మనకి ఆ ప్రకృతి లేదా ఆ దైవం అనేటువంటిది ఇస్తుంది. ఇప్పుడు ఉత్తరేణి మొక్క దగ్గరకు వెళ్ళి నమస్కారం ఏమని చేయాలంటే, నేను విద్యయందు రాణించలేకపోతున్నానని కానీ, లేదా ఏ పని మీద నాకు కాన్సన్ట్రేషన్ లేదని కానీ మనఃపూర్వకంగా అంటే మనస వాచ కర్మణ అంటే త్రికరణ శుద్ధిగా పరిపూర్ణంగా నమ్మి ఆ మొదలలో కొన్ని నీళ్లు వేసి నమస్కారం చేసుకుని ఆ మొక్క యొక్క ఉత్తరం వైపు పారినటువంటి వేరు యొక్క చిన్న మొక్క తీసుకుని దాన్ని జేబులో కానీ లేదా నోట్లో కానీ పెట్టుకుని వాళ్ళు ప్రయాణం చేసినట్లయితే వారికి కార్యజయం కలుగుతుంది. అంటే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు సంకోచం కలిగేటప్పుడు ఇటువంటి ప్రక్రియ చేయమని మనకి సిద్ధ వైద్య గ్రంథాల్లో ఉంది. నిజానికి ఉత్తరేణి మొక్క యొక్క ఉపయోగాలు అంటే ఔషధ ఉపయోగాలు వేరు, తాంత్రిక ఉపయోగాలు వేరు. అంటే ప్రతి మొక్కకి కూడా ఒక మంత్రం ఉంటుంది, ఒక ప్రక్రియ, నిర్దిష్టమైనటువంటి ప్రక్రియ ఉంటుంది, ఒక తంత్రం ఉంటుంది, ఒక వైద్యం ఉంటుంది, లేదా ఆహార ఉపయోగం కూడా ఉండొచ్చు. కాబట్టి సిద్ధులు ఆ మూలికని లోపలికి తీసుకోకుండా అంటే మూలిక వాడకుండా మూలికా ప్రభావం చేత ఆ కార్యక్రమం లేదా ఆ మూలికలో ఉండేటువంటి దైవశక్తిని ఏ విధంగా ఆ జీవుడికి ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని చాలా సుస్పష్టంగా ప్రకృతిని అర్థం చేసుకుని ఆ విషయాలు ఏవైతే వాళ్ళు నేర్చుకున్నారో లేదా తెలుసుకున్నారో వాటిల్ని మన కోసము సిద్ధమూలిక వైద్య రహస్యాలు అనేటువంటి ఒక గ్రంథంలో కొన్ని వాళ్ళు రాయడం జరిగింది. అలా రాసినటువంటి దాదాపుగా 18 మంది సిద్ధులకు సంబంధించినటువంటి విషయాలు ఆ గ్రంథంలో మనకి లభ్యమవుతున్నాయి. కానీ వీటిల్ని వాడేటప్పుడు సిద్ధ వైద్యుల్ని లేదా సిద్ధ వైద్యం తెలిసిన వారిని అనుసరించి గనక ప్రయత్నం చేసినట్లయితే ఈ మొక్కల యొక్క మంచి గుణాలు అనేటువంటివి మనకి లభ్యమవుతాయి. ఈ మొక్కల్ని చెడు లగ్నాల్లో కానీ చెడు తిథుల యందు కానీ లేదా చెడ్డమైనటువంటి ప్రాంతాల యందు కానీ సంగ్రహించినప్పుడు చెడు ఫలితాలు వస్తాయి అనేటువంటి మాట కూడా నిజమే. కాబట్టి మూలిక అనేటువంటి దాన్ని మనం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా
మూలికను ఒక దైవ స్వరూపం కింద, ప్రకృతిలో ఉండేటువంటి ఒక దివ్యమైనటువంటి వస్తువు కింద మాత్రం తీసుకోవాలి. అంతేగాని ఒక మొక్క కింద, మనకి కంటికి కనిపించేటువంటి గడ్డి లాంటి జాతుల కింద మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ మొక్కలను చూడకూడదు. మొక్కలు మనకి జీవనాధారాన్ని ఇస్తున్నాయి, జీవనాధారమైనటువంటి ప్రాణవాయువును కూడా ఇస్తున్నాయి. కాబట్టి మొక్కల్ని పెంచాలి. మొక్కలను పెంచుతూ ఉన్నట్లయితే మనం ఆ మొక్కల్ని వ్యాధుల్లో వాడినప్పుడు ఆ మొక్కలు నశింపవ్వకుండా, ఒక మొక్క తీసుకుంటే ఒక 2 మొక్కలు నాటినట్లయితే దాని యొక్క ఫలితం, లేదా మనకు ఆ వ్యాధి తగ్గిందనుకోండి, వేరే వాళ్ళు ఆ మూలిక వాడవలసి వచ్చినప్పుడు వారికి ఆ మూలిక యొక్క కొరత అనేటువంటిది లేకుండా ఉంటుంది. కాబట్టి ప్రకృతి ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి శక్తులను తీసుకునేటువంటి శక్తి కలిగినటువంటి మొక్కలని నాశనం చేయకూడదు. మనకి ఎంతైతే అవసరం అవుతుందో అంత మాత్రమే మనం వాడుకుంటూ, ఆ ఉన్నటువంటి దాంట్లోనే మనము చాలా జాగ్రత్తగా, పొదుపుగా మొక్కల్ని సంరక్షిస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. సిద్ధ వైద్యంలో సిద్ధులు ప్రతి వస్తువుని, అంటే సృష్టిలో ఉండేటువంటి ప్రతి వస్తువుని కూడా ఒక గొప్ప దైవిక భావనతో చూశారు. కాబట్టి నేను ఇక్కడ దైవము అంటే ఇక్కడ దేవుడు అనేటువంటి శబ్దాన్ని మనం తీసుకోవద్దు. ప్రకృతిలో ఉండేటువంటి ఉత్కృష్టమైనటువంటి విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి మొక్కలు అని మాత్రం మనం తీసుకుందాం. మొక్కలకు సంబంధించినటువంటి కొన్ని విషయాల్ని మనము సిద్ధుల యొక్క సిద్ధ వైద్యంలో ఉండేటువంటి విషయాలు, అలాగే కొన్ని మంత్రతంత్రాలకు సంబంధించిన విషయాలు ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆల్జీమర్స్ అంటే బ్రెయిన్లో రక్త ప్రసారం సరిగ్గా కాకపోవడం వల్ల కానివ్వండి, లేదా మెదడు కుంచుకుపోవడం వల్ల కానివ్వండి, వయోభారం వల్ల కానివ్వండి, లేదా మెదడుకి ఘాతములు తగలడం వల్ల కానివ్వండి, మనకి మతిమరుపు అనేటువంటిది సర్వసాధారణంగా వస్తుంది. మనకి పార్కిన్సన్స్ అనేటువంటి ఒక రోగం ఉంది. ఆల్జీమర్స్ వేరు, పార్కిన్సన్స్ వేరు. ఆల్జీమర్స్ అనేటువంటిది కేవలము మనము మతిమరుపు కింద మాత్రమే మాట్లాడుకుందాము. పార్కిన్సన్స్ గురించి వేరే ఎపిసోడ్లో నేను చెప్తాను. ఈ ఆల్జీమర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వయసుతో పాటు చాలామందికి మెదడులో ఉండేటువంటి కణాలు నిర్జీవం అయిపోతాయి, లేదా కణాల మధ్య సమన్వయం అనేటువంటిది లోపిస్తూ ఉంటుంది. ఈ సమన్వయం లోపం ఎందుకు జరుగుతుందంటే రక్తబిగి తగ్గడం వల్ల జరుగుతుంది, లేదా ధాతువుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల జరుగుతుంది. కాబట్టి ధాతు సమన్వయానికి ధాతువులను ఏ విధంగా వృద్ధి చేసుకోవాలో ముందు తెలుసుకుని రసాయనాలని రెగ్యులర్గా వాడుకునేటువంటి వారికి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆల్జీమర్స్ అనేటువంటి రోగాలు రావు. ఇక్కడ రసాయనాలు అంటే నేను చాలాసార్లు చెప్పాను, మనకి త్రిఫలా రసాయనం కానీ, అగస్త్య రసాయనం కానీ, లేదా ఆమ్లకి రసాయనం కానీ, అశ్వగంధ రసాయనం కానీ, బ్రహ్మీ రసాయనం కానీ, అలాగే మండోక బ్రహ్మీకి రసాయనం కానీ, బూరుగ కల్పము అంటే షాల్మిలి రసాయనం కానీ, ముండి రసాయనం కానీ, అంటే అనేక రకాలైనటువంటి రసాయనాలు ఉన్నాయి. ఏ వ్యక్తికి ఏ రసాయనం అనువుగా ఉంటుందో ఆ రసాయనాన్ని గనక రెగ్యులర్గా తీసుకున్నప్పుడు మనకి ధాతువుల మధ్య సమన్వయం లోపించకుండా ఉంటుంది. అయితే ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, సాధారణంగా ఆల్జీమర్స్లో వాడేటువంటి రసాయనము సరస్వతి లేహ్యము పేరు కలిగినటువంటి మండోక పర్ణి రసాయనము లేదా బ్రహ్మీ రసాయనం పేరు కలిగినటువంటి రసాయనం. ఈ రసాయనం మనకు మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని రోజు ఉదయము పరగడుపున అంటే ముఖం కడుక్కున్న వెంటనే కుంకుడికాయ గింజంత మోతాదు కనుక రెగ్యులర్గా అంటే షుగర్ లేని వాళ్ళు తీసుకుంటూ ఉన్నట్లయితే కొన్ని రోజుల్లోనే వారికి అపూర్వమైనటువంటి జ్ఞాపక శక్తి కలుగుతుంది. అంతేకాకుండా వస చూర్ణాన్ని రోజు ఒక మిరియపు గింజ మోతాదు నేతితో కనుక రెగ్యులర్గా ఎవరైతే తీసుకుంటారో వారికి ఆల్జీమర్స్ అనేటువంటి రోగము రాకుండా ఉంటుంది.
అంతేకాకుండా స్వర్ణభస్మాన్ని తేనెతో తీసుకునేటువంటి వారికి ఎటువంటి పరిస్థితుల్లోనూ అల్జిమర్స్ అనేటువంటి రోగము రాదు, అంటే మతిమరుపు రోగం అనేటువంటిది రాదు. అంతేకాకుండా దింతెన లేదా గంటెన లేదా అపరాజిత లేదా శంఖపుష్పి అనేటువంటి పుష్పాలను రోజు ఒక్కొక్కటి చొప్పున ఎవరైతే తింటూ ఉంటారో వారికి ఎటువంటి పరిస్థితుల్లోనూ మతిమరుపు రోగం అనేటువంటిది దగ్గరికి రాదు. ఎవరికైనా మతిమరుపు రోగం వస్తే వారికి అద్భుతమైనటువంటి సిద్ధయోగాలతో కూడినటువంటి రసౌషధాలు చాలా మనకి సిద్ధ వైద్యంలో దొరుకుతున్నాయి. సిద్ధ వైద్యం చేసేటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఆ రసాయనాల గురించి అడిగినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. నేను మరీ ముఖ్యమైనటువంటి ఒక రసౌషధం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అదే రసరాజరసము. ఇది మెదడుకు సంబంధించినటువంటి అనేక రోగాలలో అద్భుతమైన మందు. పర్టికులర్గా బ్రెయిన్కి సంబంధించినటువంటి పార్కిన్సన్స్లోను అల్జిమర్స్ అనేటువంటి రోగంలో కూడా ఈ రసరాజరసం అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే వారి యొక్క శరీరతత్వాన్ని అనుసరించి బ్రహ్మీ రసాయనంతో కానీ అపరాజిత రసాయనంతో కానీ లేదా వసా రసాయనంతో కానీ రెగ్యులర్గా గనక రసరాజ రసాయనం కనుక వాడినట్లయితే చాలా తక్కువ టైంలో మతిమరుపు రోగం అనేటువంటి రోగము పరిపూర్ణంగా తగ్గుతుంది. అంతేకాకుండా చిన్నపిల్లలకి మకర ప్రాస అనేటువంటి ఒక ఔషధం మార్కెట్లో దొరుకుతుంది. ఆ మకర ప్రాస అనేటువంటి ఔషధాన్ని రెగ్యులర్గా వాడేటువంటి వారికి మతిమరుపు రోగం అనేటువంటిది ఖచ్చితంగా రాకుండా ఉంటుంది. చిన్నపిల్లల్లో స్వర్ణప్రాస అనేటువంటి ఒక ప్రాస ఉంది. అంటే మనకి చిన్నప్పుడు పోలియో డ్రాప్స్ వేసినట్టుగానే ఆయుర్వేద సిద్ధ వైద్యాల్లో స్వర్ణప్రాస అనేటువంటిది ఒక ప్రక్రియ ఉంది. ఈ స్వర్ణప్రాస ఎవరైతే చిన్నపిల్లలకు వేసుకుంటారో వారికి ఎటువంటి పరిస్థితుల్లోనూ పెద్ద అయిన తర్వాత లేదా పిల్లలుగా ఉన్నప్పుడు కూడా వారు చేసినటువంటి పనులు కానీ చదివినటువంటి చదువు కానీ ఎటువంటి పరిస్థితుల్లో మర్చిపోకుండా ఉంటారు. అంతేకాకుండా సుస్పష్టంగా మాట్లాడగలిగేటువంటి స్థితి కలుగుతుంది. ధారణ శక్తి అనేటువంటిది పెరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి సిద్ధ వైద్యంలో చెప్పినటువంటి అనేక రకాలైనటువంటి ప్రక్రియలు. అంటే సిద్ధులు అనేక రకాలుగా మనల్ని మన యొక్క ఆలోచనల్ని వాళ్ళు బాగా అర్థం చేసుకుని ఏ విధంగా అయితే ఒక మనిషి తన జీవిత కాలంలో పరిపూర్ణమైనటువంటి బుద్ధితో మసులుకోగలడో, మసులుకోవడానికి ఎటువంటి మూలికలు ఉన్నాయో సిద్ధ వైద్య గ్రంథాలలో అనేకము చెప్పబడి ఉన్నాయి. మరి అటువంటి కొన్ని విషయాల గురించి ఈరోజు మన ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా. మరొక ఎపిసోడులో మళ్ళీ కలుద్దాము. అంతవరకు చూస్తూనే ఉండండి ఆరోగ్య మహాభాగ్యం కార్యక్రమం. నమస్కారం.